నమస్కారం డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కోనూరు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం. 100 అడుగుల లోయలో పడ్డ పర్యాటకుల బస్సు. ఏఐ ఒక సునామీలా ముంచుకొస్తోంది. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. భారత్ మహాకాళి టైం ఫాలో అవ్వాలి. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు. హైదరాబాద్లో 7,000 కోట్లకు భూ కుంభకోణం. ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన ఆరోపణలు. కుశీనగర్ జాతరలో ఘోర ప్రమాదం. 60 అడుగుల ఎత్తు నుండి కూలిన భారీ స్వింగ్ రైడ్. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని ఈ పర్యాటక ప్రాంతంలో ఒక టూరిస్ట్ మినీ బస్ లోయలో పడిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే నమ్మక్కల్ నుండి ప్రయాణం ప్రారంభించిన పర్యాటకుల మినీ బస్ కోనూరు ఘాట్ రోడ్లలో వెళ్తుండగా నియంత్రణ కోల్పోయి దాదాపు 100 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసరంగా సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుతో ఉండడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు వాహనం వేగం ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. లోయలో పడిపోయిన బస్సును బయటకు తీయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ఇలాంటి ఘాట్ రోడ్లలో ప్రయాణించే సమయంలో డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని మరోసారి ఈ ఘటన గుర్తు చేస్తోంది. லேசன ஒரு 10-12 பேருக்கு அடி. ஆமா ஆமா இன்னும் ஒரு பார்த்து கையை நசிக்கிறார். கொஞ்சம் வழி விடுங்க சார். சார் இப்படி வாங்க.
అరకు వ్యాలీ మరియు పాడేరు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం సుమారు 8 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అకస్మాత్తుగా ఇళ్లలో కంపనలు రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల భవనాలు స్వల్పంగా కనిపించగా పెద్ద నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ భూకంపానికి కేంద్రం కోరాపుట్ ప్రాంతంగా గుర్తించారు. ఇండియా భూకంప పరిశీలన సంస్థల వివరాల ప్రకారం రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. ఉదయం 11:31 ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ ప్రకంపనలు అరకులోయ, పాడేరు పరిసర ప్రాంతాల్లో స్పష్టంగా అనుభూతయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. అయితే అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వచ్చింది ఇక్కడికి కదా గట్టికి పుట్టాడు కదా ఏటైందని వచ్చాను కాలు కూడా ఉనికిసి బండి ఇక ఆ కారు పెడతాడు కదా దానికి గుద్దీసినట్టు టేకింగ్ వచ్చిందని నేను గబుక్కొని వచ్చాను. నేను దాని గురించి అండి సోఫా తర్వాత మంచం రెండు గోడ గుద్దీసుకున్నాయండి. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం, లాస్ట్ బాల్ పట్టలేపరాలు. ఆ విధంగా ఈ భూకంపం కూడా మాకు డిసప్పాయింట్ అయిపోయింది. కాతిహార్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై స్థానికుల ఆగ్రహంతో దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది. వివరాలకు వెళ్తే బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ అయిన 24 ఏళ్ల యువకుడు రాకేష్ యాదవ్ పోలీస్ కస్టడీలో అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు. అయితే ఈ మరణం వెనుక పోలీసుల చిత్రహింసలే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. పోలీసులను తరుముతూ చితకబాదిన ఘటన అక్కడ ఉద్రిక్తత మరింత పెంచింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం ప్రకారం పరిస్థితి విషమించడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా 2 పోలీసులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కొంతమంది పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బీహార్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కస్టడీ డెత్పై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉద్రిక్తత ఇంకా నెలకొని ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న సాంకేతిక విప్లవం. అయితే ఈ విప్లవం ఒక పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు యనుమల రేవంత్ రెడ్డి. ఏఐ ఒక సునామీలా ముంచుకొస్తుందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, వైద్య రంగాలు ప్రతి రంగంలోనూ ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదే వేగం భవిష్యత్తులో పెద్ద సవాళ్లను తీసుకురావచ్చని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏఐ వల్ల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని, సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేస్తేనే ఏఐ సవాళ్లను ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో టెక్నాలజీతో పాటు మానవ విలువలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నాణ్యమైన విద్యను అందించకుండా సాంకేతిక నైపుణ్యాన్ని మన యువతకు నేర్పకపోతే ఈ ఏఐ సునామీలో వీళ్ళు ఏమి ప్రయోజకులు కాని పరిస్థితి వస్తే ఈ దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైనదో ఈరోజు వేదిక మీద ఉన్న మనందరం ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నా తెలిసి విద్యకు, వైద్యానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, లేకపోతే మా మిత్రులు వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలకు, మా అర్ణమ్మ గారు కానీ, మాకెవరికి భిన్నాభిప్రాయాలు లేవు. మా అందరి అభిప్రాయం ఒకటే, నాణ్యమైన విద్యను పేదలకు అందించడం ద్వారా దేశానికి ప్రయోజకులను తయారు చేయాలి. రీసెంట్గా 2024లో మేము ఒక సర్వే చేసినాం, సోషల్ ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తాన్ని లెక్కించినాం, కులగణన చేసినాం, విద్య, ఆర్థిక పరిస్థితి, రాజకీయంగా కూడా వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ఆ కమ్యూనిటీ నుంచి వార్డు మెంబర్ అయిందా, సర్పంచ్ అయిందా,
లేకపోతే ఆ కమ్యూనిటీస్లలో ఎవరైనా పట్టభద్రుల వరకు చదువుకున్నారా, లేకపోతే ఆ కమ్యూనిటీస్ నుంచి డాక్టర్లు ఇంజనీర్లు ఎవరైనా అయినరా తో సహా 57 ప్రశ్నలతోని సోషో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినాం. కృష్ణా జిల్లాలో కల్తీ బీర్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఒక వైన్ షాప్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. పామరు నియోజకవర్గంలోని కాజా గ్రామంలో ఉన్న వైన్ షాప్లో వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. బీర్ బాటిల్లో కంపెనీ చెందినదిగా ఉండగా దానికి ఉన్న మూత మరో కంపెనీదిగా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. అంతేకాకుండా ఒక బీర్ బాటిల్ లోపల ఏదో చనిపోయి తేలుతున్నట్లు కనిపించడంతో మందుబాబులు షాకు గురయ్యారు. వెంటనే వారు షాప్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిబ్బంది నిర్లక్ష్యపూరిత సమాధానంతో వినియోగదారులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దృష్టి సారించినట్టు సమాచారం. సంబంధిత వైన్ షాప్ పై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మనోడి పేరు ఏం పేరు? ఒకసారి రామన్న. మనోడిని ఒకసారి రామన్న. నువ్వేనా ఇచ్చిన బీరు? అప్పుడు డ్యూటీలో ఉన్నది నువ్వేనా? ఎందుకు ఇచ్చావు బీరు? నువ్వు ఎట్టా పెట్టావు బీరు? కాదన్నా, ఇది తెలియట్లేదా? ఎన్ని రోజులు అవుతుందా బీరు? పైన ఉంది మూత. చూడకుండా నువ్వు బీరు దాంట్లో ఎందుకు పెట్టావు? నువ్వు అది పక్కన పెట్టింది కాదుగా, ఫ్రిడ్జ్ లో పెట్టిందేగా. ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు అంటున్నా. మాకు ఎందుకు వచ్చిందన్న? తాగి చచ్చిపోతే ఏంటి పరిస్థితి? చూడకుండా నువ్వు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? ఇది పోయింది, అది షార్టేజ్ కింద లెక్కే. అవును కదా, నువ్వు అది ఎట్టా అమ్మావు? నువ్వు అది ఎట్టా అమ్మావు? మూత కూడా ఏముంది అలా దీంట్లో ఏదో చచ్చిపోయింది చూడు. చూడు కనబడుతుందా నీకు? మరి దీని లైట్, ఫ్లాష్ లైట్. నువ్వు తాగు ఈ బీరు. నువ్వు తాగుతావా? దీంట్లో పోనీ నీకు కనబడదు కదా. దీంట్లో ఏదో చూడు చచ్చిపోయింది, మొత్తం తేలిపోతుంది పైన. చూడకుండా అడ్డించు. మాకు బీర్ కాదన్నా. ఇప్పుడు తర్వాత ఇంకో బీర్ కొనుక్కుని తాగే కానీ అది బాగానే ఉంది. నువ్వు ఎందుకు పెట్టావు అంటున్నా? జనరల్ బీరు కొన్ని పెట్టావు, ఎందుకు అమ్మావు? అదంతా కల్తీ కలిసి దాంట్లో ఇది ఉంది. ఇది కాల్స్బర్గ్ కి కేఎఫ్ మూత ఎందుకు వచ్చింది? మరి చూడకుండా ఎందుకు అమ్మావు? నువ్వు ఫ్రీగా చేయట్లేదు కదా, జీతం తీసుకుంటున్నావుగా. చూడకుండా ఎట్లా వ్యాపారం చేస్తున్నావు? ఇప్పుడు తాగి చచ్చిపోతే మీ ఓనర్. ఒంగోలులో సంచలనం సృష్టించిన ఘటన ప్రసిద్ధి చెందిన సత్యం టిఫిన్స్ హోటల్ను యజమాని ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా అకస్మాత్తుగా కూల్చివేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. గత 10 సంవత్సరాలుగా సత్యనారాయణ అనే వ్యక్తి ఈ హోటల్ను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ స్థానికంగా మంచి పేరు సంపాదించుకుని ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పించింది. అయితే ఇటీవల లీజ్ గడువు ముగిసిన నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయితే చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా యజమాని హోటల్ను బలవంతంగా కూల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో సత్యనారాయణ కుటుంబం తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి 10 ఏళ్లుగా నడిపిస్తున్న వ్యాపారాన్ని ఒక్కసారిగా ఇలా కూల్చివేయడం అన్యాయం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారుల హక్కులు ఎక్కడా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక ఈ ఘటనపై మానవ హక్కుల కోణంలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని బాధితులు స్థానికులు కోరుతున్నారు. చట్టపరంగా చూస్తే లీజ్ గడువు ముగిసినా అద్దెదారుని ఖాళీ చేయించడానికి నిర్దిష్ట విధానాలు పాటించాలి. ముందస్తు నోటీసు ఇవ్వడం, చట్టపరమైన అనుమతులు తీసుకోవడం వంటి చర్యలు తప్పనిసరి. కానీ ఈ ఘటనలో అవి పాటించలేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. బాధితుడికి న్యాయం జరుగుతుందా, బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.
నా పేరు చీదల సత్యనారాయణ. మాది సత్యం హోటల్ అంటారు, లాయరిపేట, సాయిబాబా గుడి పక్క సందు, మహాలక్ష్మి టవర్ ఆపోజిట్. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ హోటల్ రన్ చేస్తున్నాము. మాది 35 సంవత్సరాల నుంచి వ్యవస్థ మాది. 10 సంవత్సరాల నుంచి ఈ స్థలంలో మేము చేస్తున్నాము. అది ఇప్పుడు టైం అయిపోయింది అని చెప్పి ఓనర్ గారు వచ్చి ఖాళీ చేయమని అడిగాడు. 1 నెల రోజులు టైం ఇవ్వమన్నాను. సరే ఇస్తానని చెప్పని ఆ రోజు నైట్ 9ంటికి చెప్పాడు. తర్వాత వచ్చేలేకి నా దగ్గర బాగానే మాట్లాడి చేసి ఉన్నట్టుండి పొక్కలేని తీసుకొచ్చి 4 వ్యక్తులను తీసుకొచ్చి పడగొట్టాడు. మా జీవనాధారం ఇదేను. నా గుమస్తాలు 15 మంది దాకా నా దగ్గర వర్క్ చేస్తున్నారు. నువ్వు శెట్టి గారి కులంలో పుట్టి మీది కూడా మేము ఖాళీ చేయకపోతే మేము ఎందుకు బతుకు, మాది వేస్ట్ కదా అని చెప్పని మాట్లాడాడు. 6 వయసులు అంటే అంత తేలికైపోయింది వాడికి. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అదేమంటే నీకు ఇప్పుడు పొక్కలేని కింద పెడతాను ఆపమని చెప్పని అడిగితే అన్నాడు. నువ్వేమి చేయలేవు, నన్ను నేను మొత్తం అన్నీ మాట్లాడుకొని వచ్చాను, అన్నీ చేటాలని చెప్పని మాట్లాడుతున్నాడు. నువ్వేమి చేయలేవని చెప్పని మాట్లాడుతున్నావు. అలానే అతను మా సైట్ ఓనర్ పేరు రేఖా వీరయ్య. వాడి పక్కన వాడెవడు రౌడీ షేటర్ అంట కోటి, మన చేమకుర్తి పాడి మీద పాలెం దగ్గర పెట్రోల్ బంకు. వాడు నోటికి వచ్చినట్టు నా పేరు నాగమణి. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మాకు జీవనోపాధి ఆయన చెట్టెళ్ళి ఆయన ఉన్నాడు, నీడెళ్ళి మేము ఉన్నాం సార్. వాళ్ళు రాత్రికి రాత్రి అట్ట చేశారు. మేము ఎలా బతకాలి? మేము ఆయన దగ్గరికి వచ్చి పని చేసుకుంటున్నాం సార్. మేము ఉదయాన్నే పనికాని వచ్చేలోకి ఇట్లా ఉంది సార్. మాకు న్యాయం జరగాలి. మేము బతికేది ఎలాగో మేము జీవనోపాధి ఇక్కడే చేసుకుంటున్నాం సార్. మాకు న్యాయం జరగాలి. దానికి మీరు కూడా కొద్దిగా కోఆపరేట్ చేయాలి సార్. మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మాకు ₹1,00,000 ఆయన పెట్టుబడి కూడా పెట్టున్నాడు. మాకు ఆయన బాకీ ఎలా తీరాలి? మేము ఎలా చేయాలి? మేము ఎక్కడికి పోవాలి? అంత కనికరం లేకుండా చేశాడు ఏం సార్ ఆయన చెప్పా చేయకుండా ఇట్లా పెట్టి చెట్టు కింద మమ్మల్ని నిలబెట్టి ఆయన ఇట్లా చేయటం ఇది పద్ధతి కాదు సార్. మేము చాలా మా పిల్లలు కూడా ఈయన చేతి కింద నిలబడి చదువుకొని మేము పెద్దవాళ్ళం అయిన వాళ్ళం ఉండాం సార్. ఆయన అట్లా చేయటం ఇది పద్ధతి కాదు. మేము చాలా ఇదిగా ఉండాం. మా సామాన్లు ఆడ పడేసాడు. ₹10 లక్షల సరుకుంది సార్ లోన. కనీసం మాకు ఒక 10 నిమిషాల ముందు చెప్పినా మేము అందరం తలాగు చేసుకొని మా సామాన్లు మేము పక్కన పెట్టుకొని ఎట్లా మా తిప్పలు మేము పడేవాళ్ళమే. ఆయన చెప్పా చేయకుండా ఇట్లా చేయటం అసలు ఏం బాగాలేదు సార్. మాకు చాలా ఇదిగా ఉంది. ఆయన వచ్చి మాకు ఇట్లా ఎందుకు చేశాడో చెప్పాలి. లేదంటే ఆయన కారణం ఏదో నాకు ఇట్లా చేశాడు అంటారు, అందుకని నేను ఈ పని చేశానని ఆయన చెప్పాలా. ఏది లేకుండా ఆయన అక్కడే ఉండి మేము ఇక్కడే ఉంటే మాత్రం అయ్యేది కాదు. అట్లా అయితే మాత్రం బాగుండదు సార్. మాకు ₹10 లక్షల సరుకు నష్టం చేశాడు. మాకు అందరికి పనులు కావాలి. మళ్ళీ మేము ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు ఈ టయాన్ని పోతే ఎవరు పనుల్లో పెట్టుకోరు. మాకు ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము పక్కన స్థలం కూడా చూసుకున్నామని చెప్పాం. రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో కేవలం 1 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయని, యాసంగి పంటకు రైతులకు నీటి కొరత తలెత్తే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అదనంగా మరో 1 టీఎంసీ నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల లేఖ రాశారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు రంగనాయక సాగర్లోకి నీటి పంపింగ్ ప్రారంభమైంది. ఈ నిర్ణయం వల్ల యాసంగి పంట సాగు చేస్తున్న రైతులకు పెద్ద బోరాట లభించనుంది. ఇంకొన్ని రోజులు ఆలస్యమైతే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నీరు అందుతుండటంతో ఆశలు మళ్లీ చిగురుస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో హరీష్ రావు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లయ్యాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించడం అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
భారత్ మహాకాళి టైం ఫాలో అవ్వాలి అంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి స్పందనలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం తన సాంస్కృతిక మూలాలను, ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరింతగా ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో మహాకాళి టైం అనే భావనను ప్రస్తావిస్తూ భారతీయ జీవన విధానంలో సమయానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం భారతీయ సంప్రదాయాలు, కాలగణన పద్ధతులు, జీవనశైలి ఇవన్నీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధునికతతో పాటు సంప్రదాయాలను కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. కొందరు దీన్ని భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నంగా అభివర్ణిస్తుండగా మరికొందరు మాత్రం స్పష్టత లేకుండా చేసిన వ్యాఖ్యలుగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో మేధావుల్లో చర్చ కొనసాగుతోంది. మహాకాళి టైం అంటే ఏమిటి, దాన్ని దేశవ్యాప్తంగా ఎలా అమలు చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. मैं मध्य प्रदेश की लोकप्रिय मुख्यमंत्री माननीय मोहन यादव जी को धन्यवाद देता हूं। उन्होंने भारत सरकार के साथ मिलकर एक बहुत समय उपयोगी विषय पे, जिसके ऊपर भारत की सभ्यता की दृष्टि से एक प्रकार से अधिकार है, उसमें बहुत बड़ा परंपरा है। महाकाल हमारी परंपरा की काल गणना की केंद्र बिंदु है। उसके ऊपर एक अंतर्राष्ट्रीय सम्मेलन भारत सरकार के IKS डिवीज़न, शिक्षा विभाग के IKS डिवीज़न और यहाँ की साइंस काउंसिल दोनों मिलके, यानी मध्य प्रदेश शासन और भारत सरकार दोनों मिलके एक अंतर्राष्ट्रीय सम्मेलन आयोजन किया जा रहा है। मूल उद्देश्य है 2047 तक भारत विकसित होना है, तो भारत की वैज्ञानिक ताकत को और बढ़ानी पड़ेगी। भारत की सभ्यता में जो परंपरागत विज्ञान की ज्ञान है उसको आज की दृष्टि से लोकाभिमुखी करना, सरल करना, भारतीय भाषाओं में करना, उस दिशा में इस अंतर्राष्ट्रीय सम्मेलन एक बहुत बड़ा स्टेटमेंट है। और आने वाले दिनों में हमने तो अनुरोध किया है वैज्ञानिक समूहों को, विचारकों को, जो एक समय में हमारी समय गणना की नोमेनक्लेचर हमसे छूट के ग्रीनविच तक चला गया था, कि हम एक वैज्ञानिक प्रमाण आधारित हमें फिर एक बार महाकाल स्टैंडर्ड टाइम MST की ओर इसको ले जा सकते हैं क्या? इससे सामाजिक वितर्क को, उसके वैज्ञानिक अनुसंधान हो, मैं पूरा विश्वास रखता हूँ इस 3 दिन के अधिवेशन उस दिशा में एक बड़ा कदम उठाएगी। కుషీనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. జాతరలో ఏర్పాటు చేసిన భారీ స్వింగ్ రైడ్ ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు గాయపడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే బాయిషాహ మేళాలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న స్వింగ్ రైడ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద సమయంలో ఆ రైడ్లో సుమారు 70 నుంచి 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. రైడ్ కేవలం 2 రౌండ్లు మాత్రమే పూర్తి చేసిన వెంటనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో సుమారు 30 మంది వరకు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కూలిపోయిన స్వింగ్ రైడ్ కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైడ్ నిర్మాణంలో లోపాలు లేదా అధిక బరువు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జాతరలో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. జాతరలో వినోదానికి వెళ్లే ప్రజలు ఇలాంటి ప్రమాదాలు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుల్లు జిల్లాలోని షోజు సమీపంలో ఒక ట్రావెలర్ వాహనం లోయలో పడిపోవడంతో ప్రాణనష్టం సంభవించింది. సుమారు 22 మందితో ప్రయాణిస్తున్న ట్రావెలర్ వాహనం కొండ మార్గంలో వెళుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం ఒక్కసారిగా జరిగిపోవడంతో అక్కడ ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో 4 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 2 పురుషులు, 2 మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 18 మందిని గాయాలతో రక్షించి వెంటనే సమీపంలోని బంజార్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. లోయలో పడిపోయిన వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ ప్రాంతంలో రహదారులు చాలా సన్నగా, ప్రమాదకరంగా ఉండడంతో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. వాహనం వేగం ఎక్కువగా ఉండడం లేదా మలుపుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రేమ పేరుతో ప్రారంభమైన ఒక సంబంధం పెళ్లి వరకు వెళ్లి ఫస్ట్ నైట్ రోజే వికృత రూపం దాల్చిన ఘటన కలకలం రేపుతోంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నవాజ్ అనే యువకుడు షాప్ అద్దెకు కావాలనే నెపంతో ఒక యువతిని సంప్రదించాడు. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారింది. షాప్ అద్దెకు తీసుకున్న తర్వాత కూడా నవాజ్ తరచూ ఆ యువతిని కలుస్తూ నిన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడినట్లు సమాచారం. కొంతకాలం తర్వాత ఆ యువతి కూడా అతని ప్రేమను అంగీకరించింది. ప్రేమ మరింత బలపడడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నవాజ్ తన పేరు మార్చుకుని నవదుర్గగా పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. అయితే పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజే అసలు నిజం బయటపడిందని బాధితురాలు ఆరోపిస్తోంది. అప్పటి వరకు ప్రేమగా ప్రవర్తించిన నవాజ్ ఒక్కసారిగా వికృతంగా ప్రవర్తించినట్టు తెలిపింది. ఈ ఘటనతో షాక్ గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనలో మోసం, మానసిక వేధింపులు మరియు ఇతర కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుడు నవాజ్ ప్రస్తుతం అదుపులో ఉన్నాడా లేక పరారీలో ఉన్నాడా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో ప్రేమ పేరుతో జరిగే మోసాలపై మరోసారి చర్చ మొదలైంది. వ్యక్తుల నిజమైన గుర్తింపు, నేపథ్యం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నిపుణులు చెప్తున్నారు. నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గా అని చేంజ్ చేయాలని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పాడు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్ కుకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్.
ఇమామ్ ఏం పేరమ్మా? సార్ ఏం పేరు? నజీరా అని పేరు పెట్టారు సార్. ఓకే. తర్వాత నాకు నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను. బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమామ్ అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. ఒక చిన్నారిపై అమానుష దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓ మదరసాలో బాలుని దారుణంగా కొట్టిన వీడియో బయటకు రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇద్దరు వ్యక్తులు జునైద్, షోయబ్ ఒక మైనర్ బాలుని మదరసా లోపల తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుని ఏకంగా 36 సార్లు కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధిత బాలుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడని, శారీరకంగా కూడా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు జునైద్, షోయబ్లను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో విద్యాసంస్థల్లో పిల్లల భద్రతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. పిల్లలపై ఇలాంటి దారుణాలు జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. బాధిత బాలుడికి వైద్య సహాయం అందించుతున్నట్లు సమాచారం. తెలంగాణలో మరో భారీ భూకుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి టి హరీష్ రావు. హైదరాబాద్ నడిబొడ్డునే సుమారు 7,000 కోట్ల విలువైన భూములపై స్కామ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లోని 374 ఎకరాల భూమిని ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోందని హరీష్ రావు అన్నారు. ఈ భూముల్లో సుమారు 600 మంది పేద రైతులు జీవనం సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బౌన్సర్లు, పోలీసులను వినియోగించి రైతులను భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేవలం భూ కబ్జా కాదు, పేదలపై జరుగుతున్న అన్యాయం అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వారి భూములను తీసుకునేందుకు ప్రయత్నించడం దారుణమని అన్నారు. ఈ ఆరోపణలపై అధికార వర్గాల నుంచి ఇంకా పూర్తిస్థాయి స్పందన రావాల్సి ఉంది. అయితే ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. మరోవైపు ఈ ఆరోపణలపై అధికార పార్టీ నేతలు స్పందిస్తూ ఇవి పూర్తిగా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. తమ భూములు కోల్పోతామనే భయంతో వారు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. ఈ స్కామ్ అంతా ఇంత కాదు, 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. చంద్రబాబు పోరాటం, కాంగ్రెస్ నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయడం, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూములను రక్షించడం, అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే ఈ భూముల మీద కన్నుబడి ఈ భూములను భక్షించే కార్యక్రమానికి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఎట్లా పాల్పడ్డది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీని కుట్ర కుతంత్రం మొత్తం కూడా ఈరోజు బట్టబయలు చేయబోతా ఉన్నాం, ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. ఈ 374 ఎకరాల భూమిలో దాదాపు 600 మంది పేద రైతులు బతుకుతూ ఉన్నారు. తాతలు, తండ్రులు, పిల్లల కాడ నుంచి బతుకుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ భూముల్లోకి వాళ్ళని పోనీయకుండా బౌన్సర్లను పెట్టి పోలీసుల చేత దాడి చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. అది మా సబితక్క నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గంలో అక్కగారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారుగా కనుక చాలామంది రైతులు అక్కగారికి చెప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తెచ్చారు.
నిర్మల్లో ఫ్రిడ్జ్ పేలిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదానికి దారితీసింది. నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో విజయ్ అనే వ్యక్తితో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం వారిద్దరూ చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఎలక్ట్రికల్ లోపం వల్ల ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఫ్రిడ్జ్లను గోడకు అతికించకుండా మెరిక భాగంలో గాలి సరిగా ఆడేలా ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే వైరింగ్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా అవసరమని చెప్తున్నారు. ఇంటి ఎలక్ట్రానిక్ పరికరాల నిర్వహణలో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలు దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.